వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జాగృతి జనంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసు రిమాండ్లో మృతి చెందిన కర్ల రాజేష్ కుటుంబాన్ని కవిత పరామర్శించారు. దళితులపై దాడులను ప్రభుత్వం అరికట్టాలని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత అన్నారు. నిండు ప్రాణాన్ని బలికొని సంబంధం లేదనడం సమంజసం కాదన్నారు. బీసీ బిడ్డ అయిన సీఐ ప్రతాప్ లింగంని సస్పెండ్ చేసి అగ్రవర్ణానికి చెందిన ఎస్ఐ సురేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ఏదో ఒక మూల ప్రతినిత్యం దళితులపై దాడి జరగడం అమానవీయమని తెలిపారు. కుటుంబాన్ని ఆదుకొని ప్రభుత్వం అండగా నిలవాల్సిన బాధ్యత ఉందన్నారు. కర్ల లలితమ్మ వాళ్ళ అమ్మగారు, అట్లానే వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మమ్మ అందరితోని మరి వాళ్ళ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అనేక మంది ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా దళిత సంఘాలకు సంబంధించి ఎంఆర్పిఎస్కి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఉన్నారు. మరి అందరిది ఒకటే ఆవేదన, ఒకటే బాధ. అసలు కర్ల రాజేష్ అనేటటువంటి బిడ్డ ₹1,00,000 విషయంలో అతన్ని అరెస్ట్ చేసి ఒక నిండు ప్రాణాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ బలి తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం దయ లేకుండా అతను చనిపోయిన తర్వాత కూడా, రాజేష్ చనిపోయిన తర్వాత కూడా కనీసం ఒక ప్రాపర్ ఎంక్వైరీ చేయడం కానీ, ఒక ప్రాపర్ చర్యలు తీసుకోవడం కానీ చేయలేదు. సిస్టమేటిక్గా ఎట్లా అయితే అన్ని రకాల ప్రూఫ్స్ తప్పించే విధంగా స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సినటువంటి కేసులో రిమాండ్ చేయడం, ఒక 4 రోజులు అసలు ఎక్కడ ఉన్నాడో, ఏ జైల్లో ఉన్నాడో తెలియకుండా ఆ బాబుని తిప్పడం, హుజూర్ నగర్ అన్ని రకరకాల పోలీస్ స్టేషన్లలో పెట్టుకుంటూ రిమాండ్ చూపించకపోవడం చాలా దారుణంగా. అంటే అసలు హైదరాబాద్లో, తెలంగాణలో ఉన్నట్టు కాకుండా ఎక్కడో వేరే ప్రాంతంలో, వేరే దేశంలో కనీస మానవ హక్కులు లేని చోట ఉన్నట్టుగా ఈ ప్రభుత్వం ప్రవర్తించడం అయితే సరికాదు.